అందరికీ నమస్తే. మంచిగున్న రానుల్లా ఇయాల్టి తీన్మార్ వార్తలు చూద్దామా? అంతకన్నా ముందు హెడ్లైన్. పోటీకి బుగులు పడ్డ తలసాని, పజ్జన్నకే ఇస్తున్నారు టికెట్ ని. పంట నష్టం 10,000, సర్కార్ తీస్తున్నది లెక్కలు. కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్లకు తాళం, ఎలక్షన్ల ఖర్చుకు లేదట పైకం. చికెన్ కుమ్ముడు, మటన్ జంపుడు, తెలంగాణలో పెరిగింది కౌసు తినుడు. ఖాళీ కుర్చీలకు ప్రెస్ మీట్, పోలీసులు చెప్పిన మర్డర్ కేస్. బరాబర్ ఏడాది కిందట రాజకీయం ఎట్లుండేనంటే, మా అక్కను అరెస్టు చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది, మా అక్కను అరెస్టు చేస్తే ఢిల్లీ మీద దండయాత్రే, మా అక్క తెరు వస్తే తరిమి తరిమి కొడతాం, మా అక్కను బాధ పెడితే తెలంగాణ జనం మరలబడతారు, అక్కకు నోటీసులంటే తెలంగాణ మీద దాడే అని గులాబీ లీడర్లు డైలాగుల మీద డైలాగులు దంచిండ్రు. ఇప్పుడు అరెస్ట్ అయ్యి ఆరమైతున్నా ఎప్పట్లెక్కనే ఎవల పనిలో వాళ్ళే ఉన్నారబ్బా. ఇంతకు ఢిల్లీలో ఏమైతుందో తెలుసుకోవాలి కదా. 5 రోజుల తర్వాత అమ్మ వచ్చింది కవితమ్మని చూస్తానికి. మంచి చెడ్డలు బాగోగులు మాట్లాడుకున్నారు టైం ఉన్నంతసేపు. ఏం కాదు, పెద్ద లాయర్లతోటి బాపు మాట్లాడుతున్నాడు, చెప్పునే బయటకు వస్తావని బిడ్డకు ధైర్యం చెప్పిందట అమ్మ. దినాం లెక్కనే ఇయ్యాల కూడా క్వశ్చన్లు అడుగుడు అక్క చెప్పుని నడిచింది. టైం దొరికినప్పుడు భగవద్గీత చదివి ధ్యానం చేస్తుందట, మనసు నిమలమవుతుందని. ఇక ఎల్లుండితోటి ఈడీ కస్టడీ ఓడుస్తుంది, కోర్టుకు తీసుకుపోయినాక అప్పుడేమవుతుందో. చెల్లి అరెస్ట్ అయిన కాంచెల్లి రామన్న మొత్తం ఢిల్లీలోనే ఉంటున్నాడు. ఇంకో 6 ఆడనే ఉండి కేసు పనులు తగబెట్టాలని ఆర్డర్ వేసిందట కేసీఆర్ సారు. అధ్యక్షుల వారు ఫామ్ హౌస్ దాడతలేడు కాబట్టి కారెక్కిన ప్రవీణ్ సార్ కు ఎలక్షన్ల ప్రచారం బరువు ఎత్తబోతున్నారని ప్రచారం నడుస్తుంది. ఇక ఇదే కేసులో ఇలా విచారణకు రావాల్సిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సారు మళ్ళొక పారి దుమ్మా కొట్టి హైకోర్టులో కేసు వేసిండు నన్ను అరెస్ట్ చేయనియద్దని. మరి ఎంక్వైరీకి ఎందుకు పోతలేవని అడిగితే ఈ కాంచెలి పోతా అన్నాడట. 9 మాటల నోటీసులు అందినా ఒక్క పారి కూడా ఇంటర్వ్యూకి రాలే. మళ్ళా 2 దిక్కుల వాదనలు విన్నాక అరెస్ట్ చేయనియద్దని మేము చెప్పలేమని కేసు 4 రోజులు వాయిదా వేసింది కోర్టు. ఇక రాత్రి 7 గంటలకు సారోల ఇంటికి ఈడీ ఆఫీసర్లు రానే వచ్చిండ్రు. అరెస్ట్ చేస్తారేమో అని షీపూర్ పార్టీ కార్యకర్తలు వచ్చి లొల్లి చేసిండ్రు. ఏమంటే దేశం పెద్ద కొట్టుకు పోయిండు కేజ్రీవాల్ సారు. అర్జెంట్ విచారణ వేయాలి, అరెస్ట్ కాకుండా చూడాలని కోరిండ్రు సార్ తరపు లాయర్లు. సేమ్ కవితక్క కూడా గిట్ల దుమ్మాలు కొడుతుంటేనే హైదరాబాద్ కు వచ్చి ఇంట్లో అరెస్ట్ చేసి ఢిల్లీకి పట్టుకపోయిరి. ఆయనతో నన్ను కూడా అట్లనే చేస్తారేమో అని కోర్టుకు పోయినట్టున్నాడు సారు. కైకిలకు పోతే ఆ దినమే చేతిలో పడతాయి పైసలు. కొన్ని కంపెనీలలో ఆరానికోపారి పైసలు ఇస్తారు. ఇక కొలువు చేస్తే నెలగాంగనే జీతం, వ్యవసాయం చేస్తే ఏడాదికి 2 మాటల పంట వెళ్తుంది, పైసలు వస్తాయి. కంపెనీ పెడితే ఏడాదికోపారి లెక్కలు చూస్తే లాభమో నష్టమో తెలిసిపోతుంది. బిజినెస్ చేసినా అంతే, అటో ఇటో తేలిపోతుంది. కానీ రాజకీయంలో 5 ఏళ్ళు ఓపిక పడితే గప్పుడు చేసిన కష్టానికి టికెట్ వస్తుంది. రాలేదనుకో లొల్లులు, తిట్టుడు, దిష్టి బొమ్మలు గాలబెట్టుడు. మరి గీళ్ళేంది, పంటనం గుర్తించి టికెట్లు ఇస్తామంటే గిట్ల దుల్పనిస్తారు. సికింద్రాబాద్ టికెట్ పద్మారావు గౌడ్ సాబ్ కు ఓకే అయినట్టే. అధ్యక్షుల వారు చెప్పుడే ఆల్చము. అగో సార్ ఆల్రెడీ ఎమ్మెల్యే, మళ్ళా ఎంపీ టికెట్ ఇచ్చుడేంది, తలసాని సాయి కిరణ్ ఉన్నాడు కదా అంటారా. అది మొన్నటిదాకా 5 ఏళ్ళు పోరాటం చేసి అసలు టయానికి పోటీ అనగానే అదురుకుంటున్నాట తలసాని సారు. అప్పట్లో కారు జోరు ఉన్నప్పుడే కొడుకోడే, ఇప్పుడు పార్టీ పవర్ వాయే అంత ఆగమాగం ఉండే. దోస్తు దానం నాగేందర్ సార్ కండువా మార్చి సికింద్రాబాద్ లో నిలబడుతుండని ప్రచారం నడుస్తుంది. గిసొంటి టైంలో మళ్ళొక పారి కొడుకు రాజకీయ జీవితం ఏమైతుందో అని టికెట్ తీసుకోలేదన్నట్టు. అంతేకాదు తలసాని తండ్రి కొడుకులు కాళ్ళకెళ్ళి జంప్ అవుతారని గులాబీ భవన్ లో గుసగుసలు పడుతున్నాయి. ఇంకెవ్వరు ముంగటికి రానందుకు ఎమ్మెల్యే పద్మారావు సార్ కు అదిరిచ్చి బుదిరిచ్చి బతిమిలాడి బామాలి టికెట్ ఇచ్చిరట ఆయనకి ఇష్టం లేకున్నా. మన వరంగల్ లో కూడా గిట్లనే అయ్యింది. ఆరూరి రమేష్ సార్ ను ఆడికెళ్ళి ఎత్తుకొచ్చి అధ్యక్షుల వారి ముంగట ఊకుండా పెట్టినా నేను పోటీ చేయనంటే పార్టీ మారి బీజేపీ టికెట్ తీసుకుంటున్నాడు. చేవేలే సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి సార్ కు టికెట్ ఇస్తామని ఎన్ని తీర్లు చెప్పినా మీ టికెట్ వద్దు, మీ పార్టీ వద్దని కాంగ్రెస్ లకు దొంకే. దేవులాడి కాసాని సార్ కి టికెట్ కోసం పార్టీకి రాలే అన్నట్టుగానే ఉన్నాడట. సిట్టింగ్ అయినందుకు నామా సార్ కు ఖమ్మం టికెట్ ఓకే అయ్యింది గానీ నామినేషన్ల వరకు ఏమయ్యేది తెలియకొట్టుంది. నా కొడుకు మల్కాజ్గిరి టికెట్ ఇయ్యాల్సిందేనని మొన్నటిదాకా డిమాండ్ చేసి
చేసిన మల్లన్న ఇప్పుడు వద్దంటే వద్దని జిద్దు చేస్తే కాంగ్రెస్ లకి వెళ్ళి వచ్చిన లీడర్ కి ఇచ్చిండ్రు. పక్కా గెలుస్తా అని 5 ఏళ్ళు ఎన్నో మాట్లాడిన కవితకు అసలు టికెటే తీసుకోలే. రాజకీయంలోకి వచ్చేదే టికెట్లు పదవుల కోసం, కానీ 10 ఏళ్ళు పవర్ ఉన్న పార్టీ ఇచ్చే టికెట్లే తీసుకుంటలేరంటే కారు పరిస్థితి ఎట్లున్నదో చూడండిగా. అబ్బా మళ్ళా కాళేశ్వరం వార్తేనా అనేరు. నదులకు నడక నేర్పిన ప్రాజెక్టు, డిస్కవరీ ఛానల్లో దునియా అంతా చూపించిన ప్రాజెక్టు, 3 ఏళ్లలో కట్టేసిన ప్రాజెక్టు, జాతర లెక్క అందరినీ దొలకబోయిన ప్రాజెక్టు, 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి కొబ్బరికాయలు కొట్టిన ప్రాజెక్టు, ముగ్గు పోసిన కాంచెలి ఎన్నో చిత్ర విచిత్రాలు జరిగిన ప్రాజెక్టు. అందుకే అంత గొప్ప ప్రాజెక్టు గురించి ఎప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి, కొత్త కొత్తవి చెప్తూనే ఉంటాం. ఇంతకు ఇప్పటిదేందంటే మేడిగడ్డ డిజైన్ ఎవరు తయారు చేసిండ్రు, అన్నారం డిజైన్ కు ఎవరు ఓకే చెప్పిండ్రు, సుందిల డిజైన్ కరెక్ట్ గానే ఉన్నదా అనుకున్న కాడ కాకుండా ఇంకో కాడ ఎందుకు గట్టిర్రు, ఆడ భూమిని టెస్ట్ చేసిరా అని ఇంజనీర్లను క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతుంది నేషనల్ డ్యామ్ సేఫ్టీ సంఘము. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ నడుస్తున్నది కదా. హైదరాబాద్ హెడ్ ఆఫీస్ లో 2 రోజుల కాంచెల్లి మీటింగులు నడుస్తున్నాయి. ప్రాజెక్టు కట్టిన ఇంజనీర్లను, డిజైన్ తయారు చేసిన వాళ్ళను, ఓకే చెప్పిన వాళ్ళను, కట్టిన కంపెనీ వాళ్ళను మునం పెట్టి క్వశ్చన్లు అడుగుతున్నారు ఎంక్వైరీ ఆఫీసర్లు. మొన్న మల్క ప్రాజెక్టుల కాడికి పోయి అంతా చూసి వచ్చిండ్రు కూడా. అందరితోటి మాట్లాడి ఇప్పుడు ఆడ పరిస్థితి ఎట్లున్నదో తెలుసుకొని వీళ్ళు ఇచ్చే రిపోర్టును బట్టే ప్రాజెక్టు మీద ముంగటికి పోతుందట సర్కారు. అయితే కాళేశ్వరం డిజైనే కరెక్ట్ గా లేదని ఫస్ట్ కాంచెల్లి చాలా మంది అంటున్న మాట. దెబ్బ కట్టాలని ఆత్రమాత్రం చేసిర్రు, రూల్స్ గిల్స్ పట్టించుకోలేదు. అందుకే ఆనల గోడలు కూలి మోటార్లు తొక్కు అయినాయి. మేడిగడ్డ కాడ పిల్లలు దశకినాయి, అన్నారంలో బుంగలు పడ్డాయి అనేది ఫస్ట్ కెళ్ళి కాంగ్రెస్, బీజేపీ, ప్రజా సంఘాలు అంటున్న మాట. లేలే బందవస్తు కట్టినాము, ఎన్నో ఒక తన జరంతా ఫాల్ట్ అయ్యింది, డేంజర్ ఏం లేదని బీఆర్ఎస్ అనబట్టే ఎల్లమే రిపేర్ చేయించి నీళ్లు నింపాలని కూడా డిమాండ్ చేస్తున్నారు గులాబీ పార్టీ వాళ్ళు. ఇక ఢిల్లీకి వెళ్ళి వచ్చిన ఆఫీసర్లు ఏం రిపోర్ట్ ఇస్తారో, సర్కార్ ఏం చేస్తుందో గానీ ఇంత బందోబస్తుగా ప్రాజెక్టు కట్టేదానికైతే 1,00,000 కోట్లు ఖర్చు అయినాయి. మార్కెట్లో ఒడ్లు కాంటాలు కాకున్నా, మద్దతు ధర ఇయ్యకున్నా, తూకంలో అడ్డగోలుగా కోతలు పెడుతున్నా, షెడ్పానలకు రైతుల పంటలు నష్టపోయినా, రైతులకు ఇంకే తిప్పలైనా ఫస్ట్ పోయేది ప్రతిపక్ష లీడర్లే. రైతుల తరపున కొట్లాడతారు, సర్కారుకు తిప్పలెరక చేస్తారు, జరిగిన నష్టానికి పైకం కట్టించేదాకా ముంగటబడి పోరాటం చేస్తారు. కానీ ఇప్పుడు ఎట్లుందంటే పంట నష్టం చూస్తానికి ప్రతిపక్షమే వస్తదని 10 ఏండ్ల సందో గుర్తు మనకు. కానీ ఇప్పుడు సర్కారే వస్తుంది బాజప్తా. మంత్రి జూపల్లి కృష్ణారావు సారు పాత నిజామాబాద్ జిల్లాల పంట పొలాలు తిరిగిండు, ఆనలకు తెరలైన పంటలు చూసిండు, రైతులను ఓదార్చిండు. 8 ఎకరాలు పొలం మొత్తం సర్వనాశనం అయిపోయింది సార్. ఏమి ఆధారం లేదు సార్. మొత్తం కౌలు పట్టుకొచ్చేస్తున్నాం సార్. 3 లక్షల పెట్టుబడి అవుతుంది సార్ ఇప్పటికి మేము. కానీ రోడ్డు పాలు అయిపోయినాము. మీరు ఏమన్నా దయ కలిగి మీ ప్రభుత్వం ఆశ కోరుకున్నాను. మన ప్రభుత్వం సల్లగా ఏసీ ఆఫీసులో కూకొని పొంకణాలు కొడితే నడవదు కదా. ఆఫీసర్లను గెదుముతే ఏడెంత నష్టమైందో లెక్కలు తీస్తున్నారు ఊర్ల పొంటొచ్చి. మొత్తం తిరిగితేనే గాని పురాగ తెలియదు. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల ఎక్కువ మట్టుకు నష్టమైందట. రైతులెవలు ధైర్యం చెడొద్దు, తప్పకుండా సాయం చేస్తామని మాటిచ్చిండు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు. అధికారుల యొక్క నివేదిక రాగానే ఎన్ని ఎకరాలు నష్టపోయినా అన్ని ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఈ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఏడెంత లాస్ అయిందో రిపోర్ట్ రాగానే ఎకరానికి 15,000 ఇస్తదట సర్కార్. అంతేకాదు పంటల బీమా సుత అమలు చేస్తారట. గిట్లనే లాస్ అయితే మీదికెళ్లి పైసలు వస్తాయి అన్నట్టు జరా కొషిరినట్టు చేయకుండా నష్టమైన వాళ్ళందరికీ సాయం అందేటట్టు చూడు రిసార్లు. కాకా మొన్న దావత్కి పోయినాంరా, మొత్తం సప్పటి తిండేరా, ఓ సుక్క లేదు ముక్క లేదు, తిన్నట్టే అనిపించలే. నీ అవ్వ గింత వేస్ట్గానే ఉన్నవేమ్రా, పార్టీ ఇస్తానికి బెండకాయలు, వంకాయలు, ఆలుగడ్డలు వండి పెడతారా, ఎట్లా కనబడుతున్నాంరా నీకు? మా బమ్మర్దికి కొడుకు పుట్టిండని దావత్ చేసిండ్రా, నా సామి రంగా మంచి మేకపోతులు కోస్తే కుమ్మినంరా బెయ్. అరే ఈడికి గాన్ని ఎందుకు తోలుకొచ్చిండ్రా, బేకారుగాడు, ఓ చికెన్ తినడు, మటన్ తినడు అనే డైలాగులు దినామింత పెరుగుతున్నాయిల్లో. ఎందుకంటే
తెలంగాణలో తిండి ఎట్లున్నదంటే చికెన్ గుమ్ముడు, మటన్ జంపుడు, చేపలు దంచుడు. మనోళ్ళకి ముక్క లేకుంటే ముద్ద దిగుతలేదు, బొక్క లేకుంటే భోజనం తిన్నట్టు అనిపిస్తలేదు. మేం బొక్కలు మెడలేసుకొని తింటున్నామా అని మా మీద గుస్సా అయ్యారు. సెంటర్ గవర్నమెంట్ కింద ఉండే ఓ సంఘము ఏ రాష్ట్రంలో ఎవలేం తింటున్నారని దేశమంతా సర్వే చేస్తే తెలంగాణలో 196 మంది సీయకూర తింటురని తేలిందట. అంటే 4 తిననట్టు. నిరుడికి ఈ ఏడుకు ఇంకో 5 పెరిగిరంటే మనం కౌసు ఎంత కాయ చేస్తున్నామో చూడండిగా. ఆంధ్రాలో కూడా సేమ్ లెక్క. ఇక దేశమంతా తీసుకుంటే 170 మంది తుంకలు కంకుతుంటే 30 మంది కూరగాయల భోజనము. రాజస్థాన్ లోనైతే ఉత్త 31 మంది, హర్యానాలో 32 మంది, గుజరాత్ లో 45 మందేనట ముక్క కూర తినటోళ్ళు. అస్సాం, మణిపూర్, మేఘాలయ దిక్కైతే 199 మంది దంచుతున్నారట తుంకలు. మొత్తంగా చూస్తేనేమో ఆడోళ్ళు తక్కువ, మొగోళ్ళు ఎక్కువ కాయ చేస్తున్నారు షియ్యలు. వీక్లీ 3 times తింటాము. డాడీకి బోట్ ఇష్టము, మమ్మీకి మటన్ ఇష్టము, కొడుకు కోడి కూర ఇష్టము, బిడ్డకు చికెన్ బిర్యానీ ఇష్టము. ఇకేమున్నది, గల్లీకో చికెన్ సెంటరు, బస్తీకో మటన్ దుక్కున్నాము. ఐతారం పూట అయితే తెగ ఏటలు, కాలయ్యే కులపరలకైతే లెక్కే లేదు. ఒక గల్ల రేటు పెరిగితే కిలో తీసుకునే కాడ అర్ధ కిలో తీసుకుంటారు కానీ తినుడు అయితే తగ్గేదేలే. ఏహే ఇంట్లో కూడా వండుకుంటాడు అనుకుంటే ఆన్లైన్ ఆర్డర్ ఇస్తే చాలు, చేతులు కడుక్కునే లోపల గరం గరం కూరలు ఇంటికే రావట్టే. వెనకటికి ఇంటికి చుట్టం వస్తేనో, పండుగకో, పబ్బానికో ఇంత చికెనో మటనో తెద్దురు. చేతిలో పైసలు లేకుంటే 4 గుడ్లు తెచ్చి గోలిస్తే కథము. కానీ ఇప్పుడు చికెన్ తెస్తే షీప్ అనిపించే, మటన్ పెట్టకుంటే మర్యాద కాదాయే. నిన్న మెట్పిల్లిలో పెళ్లిలా తుంకలు సరిపోనియ్యలేదని మైలపోలు తీసుకున్నారంటే ఎట్లున్నారో చూడుండ్రిగా. ఇది తెలంగాణలో ముక్క వార్త, మళ్ళొకనాడు సుఖ వార్త చెప్పుకొని పీక తినుడు, లోపక తాగుట్లో మనం ఎంత తోపులమో దేశానికి సాటింపేద్దాం గానీ మీరైతే కానీండ్రిగా. కార్లు, బైకులు ఆపుడు, బ్యాగులు చెకింగ్ చేసుడు, బస్సులు, రైళ్లు ఎక్కుడు, సంచులు పునుకులాడు. ఎన్నికల కోడ్ నడుస్తుంది కదా, పోలీసుల చెకింగ్లు జోరైనాయి. 50,000కు మించి దొరికినాయి అంటే సీజ్ చేసుడు, స్టేషన్కు పట్టుకపోవుడే. అంటే ఓట్లు కొనటానికి నోట్లు వంచొద్దని మా గొప్ప ఆలోచన మంచిదే. కానీ పార్టీలు బాజాప్తా పెట్టే ఖర్చులు, లెక్కలు చూపించే ఖర్చులు కూడా పెట్టనీయకుండా ఆపితే ఎట్లనబ్బా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లుందంటే, our leaders cannot fly from one part of the country to the other. Forget fly, they can't take a railway train. అగనట రైలు టికెట్లు కొనటానికి సుతా పైసలు లేవట పార్టీ కాడ. అగో 130 ఏండ్ల చరిత్రున్న పార్టీ కాడ పైసలు లేకపోవుడేంది అంటారా? 285 కోట్లున్నా 2 రూపాయలు కూడా తీయకుండా బ్యాంక్ అకౌంట్లకు బందోబస్తు తాళమేసిండ్రట ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు. కేసు ఏందంటే 7 ఏండ్ల కిందొచ్చిన 14 లక్షల చందాకు లెక్క చూపియలేదని ఇప్పుడు 210 కోట్ల రూపాయలు ఫైన్ వేసిండ్రనేది కాంగ్రెస్ మాట. 14 लाख रुपए का इशू है और 200 करोड़ रुपए का फाइन और सारे के सारे बैंक अकाउंट फ्रीज कर दिए. నెల రోజుల కిందట గిట్లనే అకౌంట్లకు తాళం వేస్తే కాంగ్రెస్ వాళ్ళంతా లొల్లి చేయంగానే తీసిండ్రు. ఇప్పుడు మళ్ళా అదే పని చేసే వరకు మా పార్టీ ప్రచారం చేసుకోకుండా బీజేపీ వాళ్ళు కుట్రలు చేస్తుర్రని గరమైతుండ్రు పార్టీ పెద్దలు. By the Prime Minister to cripple the Indian National Congress financially. ఆల్రెడీ ఎలక్షన్లు షురువాయే. దేశమంతా తిరుగుతానికి, మీటింగ్లు పెట్టేతానికి, పబ్లిసిటీ చేసుకుంటానికి, అడ్వర్టైజ్మెంట్లు ఇస్తానికి ఊకనే అవుతుందా? పైసలతోని పని. 100 కోట్లు ఖర్చు పెడితే గాని ప్రచారం నడవని ఈ రోజులల్లా ఉన్న పైసలు కూడా తీయకుండా చేసిండ్రంటే చూడుండ్రిగా కథ ఎట్లున్నదో. పట్నంలో దొంగల ముఠ, తాళం వేసిన ఇంట్లో 10 లక్షల చోరీ, రోడ్డుపై వెళ్తున్న యువతి మెడలో చైన్ గుంజిన కేటుగాడు, ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడి కిడ్నాప్, ₹1 కోటి నగదు డిమాండ్, బైకులు కొట్టేస్తున్న ముఠ అరెస్ట్, 26 బైకులు స్వాధీనం అని టీవీలు, పేపర్లల్లో దినాం వార్తలు చూస్తుంటాం. అవి చెప్పేది పోలీసులు, ఇని రాసేది మన జర్నలిస్టులు. అయితే కేసు గురించి పోలీస్ సార్ సీరియస్ గా చెప్తుంటే ఇట్లా ఒక ఇలేకలరు వివరంగా రాసుకుంటారు అంతే కదా. కానీ ఈడ చూడండి ఇదెక్కడి కథరు ఖాళీ కుర్చీలు. అంటే ఇప్పటిదాకా నేరాలు ఘోరాల గురించి చెప్తున్నది చిల్లర కాని పరిశాన్ కాకుండా చిల్లరకే. వికారాబాద్ జిల్లా పరిగి పోలీసుల పంతనం గిట్లున్నది మరి. ఓ మర్డర్ కేసులో 2 దొరకబట్టి ప్రెస్ మీట్ పెట్టినాము, ఇలేకలకి వివరాలు చెప్పినామని ఫోటోలు, వీడియోలు వాట్సాప్ గ్రూప్ లో వేసిర్రు, పేపర్ల టీవీలో మంచిగా రావాలని. అగో మమ్మల్ని ఎప్పుడు పిలిచే మాకెప్పుడు చెప్పే అని ఖాళీ కుర్చీల ఫోటోలు చూసి ఫ్యూజులు అవుట్ అయినాయి మనోళ్లకు.
ప్రెస్ మీటే పెట్టకుండా మా షోలో పూలు పెడతారా అని గరం అయ్యే వరకు కుర్చీలు కట్ చేసి కొత్త ఫోటోలు పంపినరు. మర్డర్ కేసు గురించి మొత్తం వివరాలు అడుగుతారు, మేము ఆన్సర్లు చెప్పలేమని ఈ ఐడియా చేసిండ్రేమో. ఇక ఇంతకు సంపినోళ్ళనే దొరకబట్టిరో లేకుంటే ఏరేటోళ్ళకి బట్ట కప్పి తీసుకొచ్చిరో అనుకుంటున్నారట ఈ ముచ్చట తెలిసినాక. దుకాణంలో పాల ప్యాకెట్ మీద రూపాయి ఎక్కువ తీసుకుంటే ఇంకో దుకాణంలో తెచ్చుకుంటాం. ఇంకో కాడ కూరగాయలు ఎక్కువ రేటుకి అమ్మితే మార్కెట్కు పోయి కొనుక్కొచ్చుకుంటాం. గల్లీల కిరాణం సరుకుల మీద రేట్లు తగ్గియకుంటే జరంత పెద్ద షాపులకు పోయి ఒక్కసారే పట్టుకొస్తాం. అంతే కదా, నిత్యావసర సరుకులకైతే గిట్లా. కానీ ఓ అత్యవసర సరుకును కూడా గట్లనే చేస్తే ఊకుంటారా? మా పవర్ ఏందో చూపిస్తామని గీ పని చేసిండ్రు. ఓ కొడుకో, దుక్నానికే ఎగబడ్డారు పో. నువ్వేందన్నా ఒక్క కాటన్కి గంత కష్టపడుతున్నావు? ఈ అక్కన్ చూడు ఎంత అల్కగా 2 కాటన్లు మోస్తుందో. పెద్దమ్మ ఓ కాటన్ పట్టింది. మాల్ మోసుట్లా మొగోళ్ళ కంటే మా ఆడోళ్ళే కిరాకున్నారబ్బా. రైట్, బండి మీద 2 కాటన్లు పెట్టినవు, పైలమన్నో కింద పడగల. అర్రే, ఏదన్నా ఆఫర్ పెట్టిండ్రేమో అనుకునేరు. లేలే, వైన్స్ లూటి చేసే కార్యం. కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలా 3 షాపుల ఓనర్లు ఒక్కటై ఎక్కువ రేటుకు అమ్ముతాండ్రట. ఈడ అగ్వసగ్వదిచ్చి బెల్ట్ షాపులకు పిరం సరుకు సప్లై చేస్తురట. ఆడైతే ఇంకెక్కువ పైకం వస్తదని. ఇంత పనికున్నరా అని ఊరోళ్ళంతా ఎగబడి 20 లక్షల మాలు లూటి చేసిండ్రు పట్టపగలే. ఈ 4-5 రోజులు ఊరంతా మందు పండుగే పో. పోలీసులు కూడా ఏం మూకోలే, ఎవరెంత ఎత్తుకవైనరో లెక్కలు తీస్తున్నారు. కానీ ఎక్కువ రేటుకు అమ్ముడు కూడా తప్పే కదా సార్లు. అట్లనే ఆళ్ల సంగతి సుత చూడుర్రిగా. ఇంకో దిక్కు షాన్ ఏరియాల బెల్ట్ షాప్ల బెండు తీసుడు నడుస్తాంది. సిటీ శివారు రాజేంద్ర నగరు, దుండిగల్, షామీర్పేట్, బాచిపల్లిల పుణుకులాడితే 790 లీటర్ల మందు దొరికింది. కిరాణా దుకాణాలే అనుకున్నాం, టైలర్ షాపుల సుత మందమ్ముతుండ్రుల్లో. ఇగిటి చూడుర్రి, ఆటో నిండా బీర్ క్యాన్లే. పర్మిషన్ లేకుండా గింతెట్ల పట్టుకోవద్దని పోలీసులు పట్టేసిండ్రు. ఎండలు ముదురుతాంటే మనోళ్ళ దూప పెరుగుతున్నట్టుంది పో. ఆక్సిజన్ ప్లాంట్ల దగ్గర భారీగా లైన్లు, గంట సేపటి నుంచి రోడ్లపై ట్రాఫిక్ జామ్. షాపింగ్ మాల్లలో నో స్టాక్ బోర్డులు, ఆక్సిజన్ బుడ్లు లేక పబ్లిక్ తిప్పలు, పార్కులు గుట్టలు ఎక్కేందుకు పోటీ పడుతున్న జనం. ఒక్కసారిగా పెరిగిన ఆక్సిజన్ రేట్లు, ఆధార్ కార్డు ద్వారా సబ్సిడీపై అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్న సర్కార్. ఏంది అట్లా చూస్తారు? రేపు గిట్లనే ఉంటదేమో మరి. దునియా దేశాల్లా మళ్ళో రికార్డు కొట్టినమబ్బా. గలీజ్ గాలి మోపు చేసుట్లనే ఓ సంగపోళ్ళు ప్రపంచంలో 134 దేశాల్లా గాలి పరీక్షబట్టి చూస్తే బంగ్లాదేశ్, పాకిస్తాన్ తర్వాత మనం 3వ ర్యాంకులు ఉన్నామట. అంటే మనకంటే 131 దేశాల గాలి జరంత నయమన్నట్టు. మన తన దేశంలో 100కి 96 మంది గలీజ్ గాలి వీల్చి బతుకుతున్నారంటే చూడురి మరి. అండ్ల మనం సుతున్నట్టే 28 రాష్ట్రాలు, 140 కోట్ల పబ్లిక్, కోట్ల కొద్ది రోడ్ల మీద తిరిగే బండ్లు, ఈరాం లేకుండా కంపిండ్ల పోగా. హీగేముంది, దినామింత గాలిని ఖరాబ్ చేస్తున్నాయి. అడ్డమైన గాలి వీల్చి దమ్ము, గుండె జబ్బు, క్యాన్సర్ బీమార్లు వస్తున్నాయి. 9 మందిలో ఒకరు గాలి తేటగలేకనే జీవిడిస్తున్నారట. దినామింత పచ్చదనం దగ్గుతుండే, కాంక్రీట్ జంగలు పెరుగుతుండే. ఇక మంచి గాలి ఏడ దొరుకుతుంది? ఢిల్లీ ముచ్చటైతే చెప్పవశం కాదు. ప్రపంచంలో 7812 పట్టణాలు పుణుకులాడితే ఢిల్లీలా గలీజ్ గాలికి పోటీ ఇచ్చే నగరమే లేదందేలింది. గాలి మంచిగా లేదని పతేడి స్కూళ్ళకు సెలవులిచ్చుడు, కంపెనీలు బంద్ పెట్టి ఇంటికాంచి పని చేపిచ్చుడు చూస్తూనే ఉంటిమి. దినమింత ఆగమవుడు తప్పితే గాలి తేటగవుడైతే లేదు. పరిస్థితి ఇట్లనే ఉన్నదంటే ఈపుకు ఆక్సిజన్ బుడ్లు తగిలించుకొని తిరగాల్సి వస్తుందేమో చూసుకోరి మరి. స్కూటీ బండిలో పెట్టి ఒకళ్ళు, కారు డిక్కీల సీక్రెట్ అర్రల పెట్టి ఇంకొకళ్ళు, చెత్త కుప్పల నడుమ చిత్తుకాయతల పెట్టి ఒకళ్ళు, బైక్ సీటు కింద కూరగాయల బండ్ల నడుమ ఇట్లా తీరొక్క ఉపాయాలు చేస్తున్నారబ్బా. ఒకటి కాకుంటే ఇంకోటి, అది కాకుంటే మరొకటి, అస్సలు తగ్గేదే లేదు. తెలివి లేనోళ్ళు గంత రిస్క్ కష్టమా? సింపుల్ గా పట్టుకురావాలి, సైలెంట్ గా సప్లై చేయాలని మనోడు గీ ఉపాయం చేస్తే గిట్లయింది. బ్యాగ్ పట్టుకొని స్టేషన్లకు వెళ్ళి చిన్నగా వస్తున్నాడు మనోడు. గాయనేంది వెనక మరల గట్లొస్తుండు. అయ్యో, ఒకళ్ళు మనిషిని పట్టుకుండ్రు, ఒకళ్ళు బ్యాగ్ గుంజుకుండ్రు. ఈ సుంటకు తీసుకొచ్చి కూసుండబెట్టి బ్యాగ్ తెరిచిండ్రు. మంచిగా ప్యాకింగ్ చేసిండు బాక్సులు. తీస్తా అంటే వెళ్తున్నాయి. ఇంతకు అందులో ఏముందో ఎరికేనా? గంజాయి. ఒరిస్సాకెళ్ళి మాల్ తెస్తుండని పోలీసులకు మతలబా
పొందినట్టుంది. హైదరాబాద్ షేర్లింగంపల్లి రైల్ స్టేషన్ లా గిట్ల దొరికించుకున్నట్టు 4 బాక్సులు, ఒక్కొక్క దాంట్లో 2.5 కిలోలు, మొత్తం 10 కిలోల గంజాయి తెస్తుండు. మరి ఇదంతా ఏం చేస్తావని అడిగితే చిన్న చిన్న ప్యాకెట్లలో నింపి గచ్చిబౌలి ఏరియాల సాఫ్ట్వేర్ కస్టమర్లకు, చదువుకునే పోరలకు సప్లై చేస్తా అని చెప్పిండట. మొన్నొక్కడు జీడిమెట్లలో దొరికితే అడ్డ మీద కూలీలకు గంజాయి అమ్మి వాళ్ళు కష్టం మర్చిపోతానికి నేను కష్టపడుతున్నా అని చెప్పే. ఇక పెద్ద పెద్దోళ్ళు పబ్బులల్లా, హోటళ్లల్లా డ్రగ్స్ గుంజుడు కేసులు చూస్తూనే ఉంటిమి. అంటే కూలీల కంచెలి కోటీశ్వర్ల దాకా ఎవ్వల లెవెల్ల వాళ్ళు మత్తుకు మరిగిండ్రన్నట్టు. అరే ఈ తాపకు నీ నిడిచేదే లేదు, డ్రమ్ముల ముంచుడే. అబ్బా దొరుకుతానా నీకు బురదతో తానం చేపియకపోతే చూడు. ఆ రమేష్ గాడు పోయిన ఏడాదే తప్పించుకున్నాడురా, ఈసారి వాడిని ఎట్లన్నా దొరకబట్టాలి. మల్లేష్ గాడు ఎన్ని గుడ్లు కొట్టిండ్రా, ఈసారి డబ్బులు కొట్టాలి మనం. కాక జ్వరం వచ్చిందని మా చెవులనే పూలు పెడుతున్నావులే, ఇక నీకు రంగే ఎట్లా పడుతుందో చూడు. ఇగో గిట్ల ఉపాయాలు చేస్తుండొచ్చురు. అయితే జోరున్నదిలే హోలీ, కానీ మీదికెళ్ళి జల్లుతున్నాయి రంగులు కావుల్లో బూడిది. అది కూడా శవాలను కాల్చింది. కాశీలా శవాలను కాలిస్తే పుణ్యం వస్తది అంటారు కదా, అదే జాగల అదే బూడిది తోటి గిట్ల హోలీ చేసుకున్నారు నాగ సాధువులు కొందరు భక్తులు. ఆగో డాన్సుల నడుమనే దానం చేస్తానికి శవాలను తీసుకుపోతున్నారు. డమరుకాలు పట్టుకొని ఎగురుడే ఎగురుడు. సోమవారం నాడు హోలీ, కానీ కాశీలా 4 రోజుల ముందే చేసుకుంటారు పతేడు. శ్మశాన హోలీ ఆటకు శివయ్య కూడా వస్తాడు. భక్తులకు భూత ప్రేతాల బాధలు తప్పిస్తాడని మనోళ్ళ నమ్మిక. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.